కూడా
చేతులు చెరకులు నరకంగా చేతులు ఎట్లా వచ్చాయో తెల్లని చెరకులు నేను పెంచి పెద్దగా చేసినాను నా ఆజ్ఞ లేనిది ఎలా చెరుకులు నరుకుతుందిరా? నీకు కావాల్సిన ధనం వచ్చేదను బంగారం వచ్చేదను కానీ నన్ను భోగించకండి. ధనమో వలాదో నా చెరుకుతోట నాకు ఎప్పటి వల్ల కావాలి కదా? నరికి నా చెరుకు తోటలో
రాజా భోగములో వలదిగా నాకు తన ధాన్యములదో
గుడికాలు నరికి నాకు ముదిగొండ శివకుమార్ గారు ఆ యొక్క శ్రీదండ మహారాజు బాధ చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడువారు. అని ఈ విధముగా ఆ శ్రీదండ మహారాజు తెలియకుండా ఆ చెరుకుతో ఆ చెరుకు కావాలన్నటువంటి కనకారిని తెలియకుండా చెరుకు గడలు కొట్టిన శ్రీదండ మహారాజు కొడితే ఆ చెరుకు తోట కావాలన్న కాపు కనకారెడ్డి అంటే ఇంతకుముందు నా సామముడితే మార్వింత ఉన్నాడు కదా అక్కడ ఆయన నాకు తెలియకుండా నువ్వెందుకు చెరుకు తోట కొట్టినావు, నా తోట కొట్టడానికి నీకు ఏమక్కు ఉంది నా అంటే శ్రీదండ మహారాజుని కొట్టే తప్పుకు స్వామి నాకు తెలియకుండా కొట్టినా మా స్వామి తీసుకుపోవాలి తెల్ల చెరుకులు. ఇప్పుడు నీవు ధనమైన ఇస్తా డబ్బైన ఇస్తా బంగారం ఇస్తా స్వామి నా తప్పులు క్షమించండి అని ఆ శ్రీదండ మహారాజు ఎంత వేడుకున్నా కానీ ఆ కనకరెడ్డి క్షమించలే. నేను క్షమించను, నా తోట కొట్టడానికి నేను ఎవడవు, నేను పిల్లలు పెంచుకున్నా అని చెప్పి కోపడితే మీరు ఏమైనా ఇవ్వండి అడగండి స్వామి నేను ఇస్తాను శ్రీదండ మహారాజు చెప్పిండు ఆ కనకరెడ్డికి. ఆ కనకరెడ్డి ఏమన్నాడు, నీ డబ్బు అవసరం లేదు, నీ ధనం అవసరం లేదు, నీ బంగారం అవసరం లేదు, నీ రాజ్యం అవసరం లేదు, నేను ఒక్కటే అడుగుతున్నా నీ కుడికాలు నరికి ఇవ్వాలి. నా చెరుకు తోట నువ్వు ఎట్లా నరికినావో నీ కుడికాలు నరికి నాకు ఇస్తే అదే నాకు సంతోషం అంటే శ్రీదండ మహారాజు ఒప్పుకొని ఇప్పుడు కుడికాలు ఏ విధంగా నరికిస్తున్నాడు. జై కాశీశ్వర స్వామివారికి. రమేష్
ఇచ్చినప్పుడు ఆ బాధ చూడలేక ముదిగున్న పరశురాములు గారు 100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వరుడు చల్లగా కాపాడుగాక అని ఈ విధముగా శ్రీదండ మహారాజు కుడికాలు నరికి రావురి అని ఈ విధముగా ఆ శ్రీదండరాజు కుడికాలు నరికి ఆ కాపు కనకారెడ్డికి ఇచ్చినప్పుడు అప్పుడు సామమూర్తికి సంతోషమైంది. అప్ప నేను చెప్పిన పని అయింది అని చెప్పి సామమూర్తి వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు సామమూర్తి? నీ ధైర్య సాహసాలను మెచ్చుకుంటుని ఈ చెరుకు మాపు తీసుకొని పొమ్ము. జై భక్సేల స్వామివారికి అని ఈ విధముగా శ్రీదండ మహారాజు కాలు నరికించినప్పుడు సామమూర్తి వచ్చి శభా శ్రీదండ మహారాజా నీ భక్తికి నేను మెచ్చుకున్నా అని కుడికాలు లేదు కదా శ్రీదండ మహారాజుకు చెరుకుమోపు కొట్టుకున్నాడు. ఆ చెరుకుమోపు లేస్తలేదు. ఆ పార్వతి పరమేశ్వరులను నా ఆళ్ళే కదా నాకు దిక్కు అని ఆ పార్వతి పరమేశ్వరులను వేడుకుంటూ ఇప్పుడు ఆ మోపు లేస్తలేదు. మోపు లేచినప్పుడే కింద పడుతున్నది. ఆ కాలు లేక ఎంత బాధపడుతున్నాడు ఇప్పుడు శ్రీదండ మహారాజు. జై భక్తుల కామవారికి. చెరుకుమోపు లేక బాధపడుతుంటే ఆ బాధ దుడలేక మణిగంట్ల వెంకటమ్మ గారు 51 రూపాయలు చదివించారు. వారి వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా కాపాడుగాక. గుడిగాంపల్లి బాలమయ్య గారు ఆ శ్రీదండ మహారాజు బాధలు లెక్క 50 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు చల్లగా కాపాడుగాక.
ముదిగొండ రాములు గారు శ్రీదండ మహారాజు బాధ చూడలేక ఆ కుడికాలతో లేక బాధపడుతుంటే 100 రూపాయలు చదివించారు ముదిగొండ రాములు గారు. వారి వారి కుటుంబాన్ని పార్వతి పరమి చల్లగా కాపాడుగాక. జగనాలపల్లి గంగయ్య గారు ఆ శ్రీదండ మహారాజు అష్ట కష్టాలు పడుతుంటే వాళ్ళ బాధలు చూడలేక 101 రూపాయలు చదివించారు. వారి వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా కాపాడుగాక. ముదిగొండ లక్ష్మయ్య గారు శంకర్ని శంకట్టిన లక్ష్మయ్య గారు ఆ యొక్క శ్రీదండ మహారాజు కుడికాలు ధరికి బాధపడుతుంటే చెరుకు మోపు లేకపో ఎంత బాధపడుతుందని చెప్పి 216 రూపాయలు సమర్పించారు. వారి వారి పిల్లలను ఆ భగవంతుడు చల్లగా కాపాడుగాక. శ్రీదండ మహారాజు కష్టపడుతుంటే బాధ చూడలేక ముదిగొండ సాయిల్ గారు నిన్న రాత్రి శ్రీదండ మహారాజం కట్టి ఆయన 100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడుగాక. కర్తాల కొండమ్మ గారు శ్రీదండ మహారాజు కష్టాలు చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారిని ఆ భగవంతుడు చల్లగా దీవించునుగాక. వాళ్ళ కుటుంబం వెళ్ళినప్పుడు చల్లగా ఉండునుగాక. భయ్యా వెంకటేష్ గారు 116 రూపాయలు చదివించారు. వారి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా దీవించునుగాక. శ్రీదండ మహారాజు కుడికాలకి కాలు లేక చెరుకు మోపు లేక బాధపడుతుంటే వెల్జాల కటికెల శ్రీని గారు 200 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడుగాక. ముదిగొండ పద్మమ్మ గారు శ్రీదండ మహారాజు బాధ చూడలేక 101 రూపాయలు సమర్పించారు. వారిని ఆ పార్వతి పరమేశ్వరు చల్లగా కాపాడుగాక. కర్తాల శేఖర్ గారు ఆ శ్రీదండ మహారాజు కుడికాలు లేక చెరుకు మోపు లేక బాధపడుతుంటే ఈ బాధ ఎవరికి రావద్దని 100 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడుగాక. ముదిగొండ యాదయ్య గారు ఆ యొక్క శ్రీదండ మహారాజు కష్టం చూడలేక 50 రూపాయలు సమర్పించారు. ఈ బాధ ఎవరికి రావద్దని వారిని చల్లగా దేవుడు వాళ్ళను చల్లగా కాపాడుగాక. మైసిగల్లపల్లె ఊసయ్య గారు శ్రీదండ మహారాజు యొక్క బాధలు కష్టాలు చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని వాళ్ళ పిల్లలను ఆ పార్వతి పరమేశ్వరుడు చల్లగా కాపాడుగాక. శ్రీదండ మహారాజు కష్టాలు చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారి పిల్లలను వాళ్ళ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆ భగవంతుడు చల్లగా దీవించునుగాక. వాళ్ళ కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండునుగాక. ముదిగొండ లక్ష్మయ్య గారు లక్ష్మీదేవి పాత్ర కట్టిన 100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా దీవించునుగాక. 216
ముదిగొండ ఎంకమ్మ గారు శ్రీదండ మహారాజు కష్టంలో లేక 50 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడుగాక. శీలం యాదమ్మ గారు శ్రీదండ మహారాజు బాధ చూడలేక 51 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వరు చల్లగా కాపాడుగాక. రాత్రపల్లి లింగమ్మ గారు శ్రీదండ మహారాజు యొక్క కష్టం చూడలేక దుఃఖపడుతుంటే 100 రూపాయలు సమర్పించారు. వారిని ఆ భగవంతుడు చల్లగా కాపాడుగాక. వేముల సాయిలు గారు ఈ యొక్క శ్రీదండ మహారాజు బాధపడి దుఃఖిస్తుంటే ఆ బాధ ఎవరికి రావద్దని 100 రూపాయలు సమర్పించారు. ఎల్లప్పుడూ వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు చల్లగా కాపాడుగాక. కానాపురం పిట్టెల మల్లయ్య గారు భజన భక్తుడు ఆ శ్రీదండ మహారాజు బాధ చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారి వారి పిల్లలు వాళ్ళ కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఆ భగవంతుడు కాపాడుగాక. ముదిగొండ బండి దంగయ్య గారు శ్రీదండ మహారాజు కష్టాలు చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారిని ఆ ఈశ్వరుడు చల్లగా కాపాడుగాక. భూషమోని మల్లేష్ గారు శ్రీదండ మహారాజు దుఃఖపడుతుంటే 50 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబం వాళ్ళ పిల్లలు ఎల్లకాలం చిరకాలం సుఖ సంతోషాలతో చల్లగా ఉండుగాక. ఆ భగవంతుడు చల్లగా కాపాడుగాక. ముదిగొండ ఎల్లమ్మ గారు శ్రీదండ మహారాజు కుడికాలు లేక ఏడుస్తుంటే ఆ బాధ చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా దీవించి ఎల్లకాలం వాళ్ళు సుఖాలతో ఉండాలని కోరుతున్నారు. ముదిగొండ లక్ష్మయ్య గారు 100 రూపాయలు సమర్పించారు. ఆ శ్రీదండ మహారాజు లేక వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా కాపాడుగాక. ముదిగొండ ఆనంద్ కీర్తిశేషులు 100 రూపాయలు సమర్పించారు. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబం కూడా చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నారు. ముదిగొండ నందం గారు శ్రీదండ మహారాజు కష్టం చూడక 100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడుగాక. తుడుం భాస్కర్ గారు శ్రీదండ మహారాజు కష్టం చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని వాళ్ళ పిల్లలను ఆ భగవంతుడు చల్లగా కాపాడుగాక. తుడుం సుల్తాన్ గారు ఆ శ్రీదండ మహారాజు కష్టం చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడుగాక. శ్రీదండ మహారాజు బాధపడుతుంటే ముదిగొండ లక్ష్మయ్య గారు లక్ష్మీదేవి పాత్ర కట్టిన లక్ష్మయ్య గారు 216 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడుగాక. వారికి బాధపడి ఏడుస్తుంటే ఆ బాధలు లేక తుడు అంజయ్య గారు 100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడుగాక. ఇది ఆనాకలేదే
విధముగా శ్రీదండ మహారాజు కుడికాలు లేక బాధపడుతున్నప్పుడు ముదిగొండ సిరియారుడు రాజు 100 రూపాయలు సమర్పించాడు. వారి పిల్లలు వాళ్ళ కుటుంబం ఎల్లవేళ సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. శ్రీదండ మహారాజు బాధపడలేక 100 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడుగాక. రంగారెడ్డిగూడెం రాఘవేంద్ర గారు శ్రీదండ మహారాజు బాధ చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడుగాక. మణిగట్ల పెద్ద యాదయ్య గారు 100 రూపాయలు సమర్పించారు. ఆ శ్రీదండ మహారాజు బాధ చూడలేక వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా కాపాడుగాక. మణిగట్ల సుల్తాన్ గారు కూడా ఆ శ్రీదండ మహారాజు కష్టం చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారిని పార్వతి పరమేశ్వరుడు చల్లగా కాపాడుగాక. వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా కాపాడుగాక. ముదిగొండ భార్గవి గారు 100 రూపాయలు సమర్పించారు. వారిని ఎల్లప్పుడూ భగవంతుడు కాపాడుగాక. చిలకం జయమ్మ గారు శ్రీదండ మహారాజు బాధ చూడలేక 100 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని వాళ్ళ పిల్లలను ఆ పార్వతి పరమేశ్వరుడు చల్లగా కాపాడుగాక. జై బస్యా స్వామివారికి.
లేవరాయలు కదా ఈశ్వర పరమేశ్వర నన్ను కాపాడు స్వామి. అట్లా పోతే లేవరా తాత పోతే లేదంటా అని ఈ విధముగా ఆ శ్రీదండ మహారాజు కాలు లేక కుంటివాడై ఏడుస్తున్నప్పుడు శంకరుడికి మాలిమై శంకరుడు ఏమంటున్నాడు? నా భక్తుడు శ్రీదండరాజు అడవిలో చాలా బాధపడుతున్నాడు. పదకున వెళ్ళి వారిని కనికరముగా వెళ్ళాను. కలు లేక కుంటివాడాయే చెరుకులకు బదులుగా తన కుడి కాలు నరికి ఇచ్చినాడు. అడవిలో చిక్కి ఉన్నాడు కదా, నేను రక్షించవలను అని ఈ విధముగా ఆ యొక్క శంకరుడు శ్రీదండ మహారాజు బాధపడుతుంటే ఆ శ్రీదండ మహారాజుకు బాధ కలిగినప్పుడు శంకరునికి మాలిమై, ఇప్పుడు నా భక్తునికి ఏదో బాధ కలిగింది, నా భక్తుని దగ్గర పోవాలి, కాలు ఎప్పలేక వేసి లేపాలి, ఎట్లా ఎప్పలేక చెరుకుమోపు ఎత్తి పంపాలని శంకరుడు ఇప్పుడు శ్రీదండ మహారాజు దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు? లేవరా శ్రీదండరాజు యమునేలు వచ్చినాడు. లేవరా నీవు లేవరా
శంకరా